ఆ ప్రభుత్వం ఒక పెద్ద డ్రామా ఎపిసోడ్ చేసింది కడపలో. ప్రతి సంవత్సరం ఏదో విధంగా జరుగుతుంటే కానీ ఈ రకమైన కొత్త టెక్నిక్లతో ఉన్నవి లేనివి ఉన్నట్లు ప్రభుత్వం వచ్చి అధికారంలో ఉండే ప్రభుత్వం, సంవత్సర కాలం పాటు పరిపాలన చేసిన ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో ఏం చేశామో చెప్పుకోలేక ఏవేవో జిమ్కులు చేస్తూ ప్రజలు మభ్యపెట్టడానికి 3 రోజులు చాలా తాపత్రయపడింది. మనం చూసాం. ఆ తాపత్రయం ఎంత కాదు. ఆ తాపత్రయం ప్రతి పార్టీకి ఆ పార్టీ ఆవిర్భావ దినం దానికి సంబంధించి కార్యక్రమాలు చేసుకోవడం అనేది అది ఒక ఆనవాయితీ, సహజం. ఆ ఆనవాయితీలో ఆ కార్యక్రమాల్లో అధికారంలో ఉంటే అధికారంలో చేసిన పనులు చెప్పుకుంటారు, అధికారం లేకపోతే ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు చెప్పుకుంటారు, లేకపోతే అధికార ప్రభుత్వం ఇచ్చిన మాటలు ఏమైనా నెరవేర్చకపోతే ఆ విషయాలు చెప్పుకుంటారు. కానీ ఇక్కడ ఒక దురదృష్టం ఏంటంటే అధికారంలో ఉండి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలం ఏం చేసిందో చెప్పుకోలేక ఎంతసేపు ఆడిపోసుకుని ఆత్మస్థుతి పరనంద అనే సామెతలాగా వాళ్ళు వచ్చి పొగుడుకుంటూ ఎంతసేపు వైసీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, అందులో ఉన్న నాయకుల్ని మరి వాళ్ళని కించపరుస్తూ స్థాయి లేని సభ్యత లేకుండా వారు మాట్లాడిన భాష రాష్ట్ర ప్రధానికి అంతా కూడా చూశారు. సూటిగా అడుగుతున్నాను ఆ పార్టీని, ఆ నాయకుల్ని, ఈ సంవత్సర కాలంలో మీరు ఇచ్చిన సూపర్ 6లో ఎందుకు అమలు జరపలేకపోయారు? ఎందుకు అమలు జరపకపోతే ఆ విషయాన్ని, ఆ సందేశాన్ని ఎందుకు ఆ వేదిక మీద మీరు ఇవ్వలేదు? ఫంక్షన్ తప్ప ఏ కార్యక్రమాన్ని మీరు చేశారని అడుగుతున్నాను. రైతులకు ఇవ్వాల్సిన ఏదైతే రైతు భరోసా ఏదైతే ఇచ్చేవాళ్ళమో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తాలూకా సమన్వయంతో ఒక సంవత్సరం, మరో సంవత్సరం గాలికి ఎగ్గొట్టారు, రెండో సంవత్సరం ఇప్పుడు లేదు. అంటే అది 20,000, ఇది 20,000, 40,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు చెప్పండి? అయిపోయాయి సంవత్సర కాలం. ఈ 10, ఆ 20, ఈ 20 ఎప్పుడు ఇస్తారు? అమ్మఒడికి ఇస్తా అన్నారు, ఓకే. గత సంవత్సరం ఇవ్వాల్సిన 15,000, ఈ సంవత్సరం ఇవ్వాల్సిన 15,000 ఎప్పుడు ఇస్తారు ఆ పాపకి, ఆ అబ్బాయికి? దానికి ఏదైనా తేదీ ఉందా? అది చెప్పలే, అది కూడా వేదిక మీద ప్రకటించలే. ఎంతసేపు పాసింగ్ రిమార్క్స్ చేసావు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకున్నావు. ఏంటి ఈ రాష్ట్రంలో ఈ సంవత్సర కాలంలో మీరు చేసిన అభివృద్ధి? సంవత్సర కాలంలో మీరు చేశారు ఏంటి మీ ఘనత? మీరు చెప్పిన మోసం మాటలకి, మాయ మాటలకి ప్రజలు మోసగించబడి సంవత్సర కాలం పాటు ఇబ్బంది పడుతున్న ఈ తరుణంలో కనీసం ఒక మంచి మాటైనా ఒక ఉపశమనానికి మీరు చెప్పారా? అందులో
ఎవరెవరినో తీసుకొచ్చి ఏవేవో మాట్లాడుతూ ఈ కార్యక్రమాలు జరిపాయి. దానివల్ల ప్రజల తాలూకా కడుపు నిండదు. ఆ మాటల వల్ల ప్రజలకు వచ్చి మేలు జరగదు. ఆ మాటల వల్ల రాష్ట్రానికి వచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ఏమి జరగవు. చాలా ఆశ్చర్యం వేసింది నాకు చూస్తే. కొన్ని ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కొన్ని ఆఖరిలో ఆయన బహిరంగ సభలో అయినా సరే ఒక కన్స్ట్రక్టివ్గా ఒక సైద్ధాంతికంగా ఏదైనా మాట్లాడి ప్రజలకు ఒక మెసేజ్ ఇస్తారేటో అనుకున్నాం. ఎంతసేపు సొల్లు కబుర్లు చెప్పుకొని సొల్లు మాటలు చెప్పుకొని ఏ ఒకటి కూడా లేకుండా ఒకరికా దగ్గరగా అందరూ ఓపెన్ చేసుకోవాలి. అంతేలేండి, ఏమవుతుంది. కానీ వారిని చూసి వీరిని చూసి వారు అందరూ కలిపి ఒకేలా. కొన్ని అడ్మినిస్ట్రేషన్లో చూసుకుందామంటే, రాష్ట్ర తాలూకు పరిపాలన విధానం చూద్దామంటే వర్షాలు వస్తే ఆ ప్రకృతి వైపరీత్యానికి ఏం చేయాలో ముందు చూపు చర్యలు ఉండవు. ఫోర్కాస్ట్ వచ్చినా సరే ఎండలు ఎక్కువైతే ఎండ తిరుపతికి వచ్చి ఏ విధంగా ఆ ప్రజలకు వచ్చి దాహార్తిని తెచ్చాలో దానికి ఒక ప్రణాళిక ఉండదు. ఎంతెందుకండి, నిన్న మొన్న పత్రికలో చూసాం. విద్యార్థుల తాలూకు తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడుతున్నారో రోధిస్తున్నారో చూసాం. ఆ పిల్లలు వచ్చి 10th క్లాస్ మార్కుల్లో 10th క్లాస్లో ఫెయిల్ అయిపోతే 20-25 మార్కులు వస్తే రీవెరిఫికేషన్ పెట్టుకుంటే 90 మార్కులు వచ్చినాయి. సిగ్గుపడాలి. ఆ కంపారిజన్ ఏంటో నాకు అర్థం అవ్వట్లే. వాస్తవాలు పక్కన పెడదాం. వాస్తవాలు నేను చెప్తాను. 16,700 మంది కరెక్షన్ పేపర్లు వచ్చి కరెక్షన్ జరిపించుకుంటే ఈ సంవత్సరం 16,700 అంతకుముందు వచ్చి ఇంక ఎక్కువ జరిగాయి అని చెప్తున్నారు. ఎప్పుడైనా ఏదైనా ప్రభుత్వ విధానంలో గతం కంటే మెరుగ్గా ఉండాలని కోరుకోవాలి. అంటే మెరుగ్గా ఉండాలని కోరుకుంటే ఇదా? ఇవాళ ఆ పత్రిక అధినాయకులకి